హాయ్ అండి. వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది కామెంట్ బాక్స్‌లో అడగటం జరుగుతుంది. మనకి రీసెంట్‌గా చూసినట్లయితే మార్చ్ 18థ్ రోజు అనేది మనకి ఏపీలో 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్నారండి. మనకి ఆ 10థ్ క్లాస్ హాల్ టికెట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ 10థ్ క్లాస్ హాల్ టికెట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్‌గా రాసేవాళ్ళైనా కానీ, ప్రైవేట్‌గా రాసేవాళ్ళైనా కానీ, ఓపెన్‌గా రాసేవాళ్ళైనా కానీ, సప్లై రాసేవాళ్ళైనా కానీ, వాళ్ళ హాల్ టికెట్స్ అనేది డైరెక్ట్ మీ మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగానో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ప్రతి ఒక్కరు అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, ఇంకా వీడియో మాత్రం ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ముందుగా వచ్చేసేసి క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకునండి. మీ మొబైల్ అయినా పర్లేదు, సిస్టంలో అయినా పర్లేదు. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు bsc.ap.gov.in అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు డైరెక్ట్గా ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసేసి మీరు ఓపెన్ చేసినా కానీ డైరెక్ట్ డాష్బోర్డ్లోకి అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 ఆల్ టికెట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా, మీకు డైరెక్ట్గా మీకు డాష్బోర్డ్ అనేది లింక్ వచ్చేసేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసినా కానీ మీకు డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ చూసినట్లయితే చూడవచ్చు, ఇక్కడ రెగ్యులర్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్, అదేవిధంగా మీకు కింద చూసినట్లయితే ప్రైవేట్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్, అదేవిధంగా ఓఎస్ఎస్ఐ ఆల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా. మీకు రెగ్యులర్ ఆల్ టికెట్స్ అంటే మీకు డైలీ స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళ అన్నమాట. ఓకేనా, మీకు కింద వచ్చేసేసి ప్రైవేట్ ఆల్ టికెట్ అండి. సప్లై ఎగ్జామ్స్ రాస్తారు కదా వాళ్ళు ప్రైవేట్ ఆల్ టికెట్ కింద వస్తారనమాట. సప్లై ఎగ్జామ్ రాసే వాళ్ళు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. రెగ్యులర్గా డైలీ వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ అండి. మీకు ఇంకోటి ఓఎస్ఎస్సి అనేది ప్రైవేట్గా ఓపెన్ రాస్తారు చూసారా, ఓపెన్గా రాసే వాళ్ళకి మూడో ఆప్షను. ఓపెన్లోనే సప్లై రాసే వాళ్ళు ఉంటారు, అది నాలుగో ఆప్షన్ అండి. ఓకేనా, వొకేషనల్ అనేది వొకేషనల్గా రాసేవాళ్ళు అది కూడా తీసుకోవచ్చు. మీకు వీడియోలో మీరు ఏదైతే ఉన్నారో మీ అది అనేది ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసేసి ప్రైవేట్గా సప్లై రాసే వాళ్ళది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఫస్ట్ వచ్చేసేసి దాంట్లో మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, వన్స్ మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మీ స్కూల్ నేమ్ అండి. ఓకేనా, మీ స్కూల్ నేమ్ అనేది ఇక్కడ మీకు లిస్ట్లో అనేది చూపించడం జరుగుతుంది. మీది ఏదైతే స్కూల్ ఉంటుందో మీ స్కూల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ప్రాపర్గా చూడండి. మనకి ఏంటంటే మన సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్లో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ లిస్ట్ అనేది మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి మీ స్కూల్ అనేది ఇక్కడ చూసుకొని ఇక్కడ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు డైరెక్ట్ లింక్ వచ్చేసి డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసుకోండి, ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓకేనా, స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసేసి క్యాండిడేట్ నేమ్ అండి. ఓకేనా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఆ స్కూల్ కింద ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ ఆల్ టికెట్స్ వచ్చిన ఇష్యూ అయిన అందరి పేర్లు అనేది ఇక్కడ నేమ్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఏదైతే క్యాండిడేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఓకేనా, వాళ్ళ ఆల్ టికెట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఆల్రెడీ మీ స్కూల్లో కనుక్కున్నా కానీ మీకు చెబుతారు. రెగ్యులర్గా రాసే వాళ్ళకి, సప్లై వాళ్ళు రాసే వాళ్ళకంటే ఆల్రెడీ వాళ్ళ పాత ఆల్ టికెట్లో ఎటు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అది చూసాను మీరు ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి డేట్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ మంత్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి మీ ఇయర్. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆల్ టికెట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఆల్ టికెట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీ ఆల్ టికెట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చండి. డైరెక్ట్గా మీరు ఇంకా ఎగ్జామ్ అనేది వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అనేది ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, మీరు రెగ్యులర్గా రాసేవాళ్ళైనా, సప్లై రాసేవాళ్ళైనా, ప్రైవేట్గా రాసేవాళ్ళైనా, ఓపెన్గా రాసేవాళ్ళైనా, వొకేషనల్గా రాసేవాళ్ళైనా ప్రతి ఒక్కరికి అనేది ప్రాసెస్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగానే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. షేర్ చేస్తానని చెప్పేసి అనుకున్నాను. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.